విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నీట్ బాధ్యత వహిస్తూ దాంతోపాటు ఏంటంటే విద్యార్థులపైన అమర నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తులపైన సోనం వాంగ్చుక్ పైన, అదేవిధంగా దాంతోపాటు అక్కడ మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తులపైన ఇలా ధర్నా లాఠీ చార్జీ చేయడం, దానికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మనం బంద్ పాటిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇవాళ పీజీ కావచ్చు, ఏదైనా సరే ఇవాళ ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి ఏదైతే పేపర్ లీక్ ఏదైతే జరిగిందో నీట్ పేపర్ లీక్, ఆ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా ఇవాళ విద్యార్థుల పైన అమానుషంగా ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే ఇవాళ పేపర్ లీకేజ్ అవ్వాలంటే రేపు ఇంటర్ పేపర్ కూడా లీక్ అయితే పరిస్థితి ఏంటి, 10th క్లాస్ పేపర్ లీక్ అయితే పరిస్థితి ఏంటి అంటే మనం ఒక బాధ్యతగా మనము దేశంలో ఉన్నటువంటి వాళ్ళము, మన పౌరులుగా, మన విద్యార్థులుగా మనకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తే ఆయన రాజీనామా చేయాలి. దానికి బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయకుండా ఆయనని కాపాడుకుంటూ, ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను కాపాడుకుంటూ వెనక్కి తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం విద్యార్థి సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా అనేది ఏంటంటే విద్యార్థుల సమస్యల పైన వాళ్ళు చేస్తున్నటువంటి అమర నిరాహార దీక్ష ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి, మీరు బాధ్యత వహించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా ఈ బంద్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. మీ బంద్కు సంబంధించి ఏమైతే బంద్ మనం అనుకుంటున్నామో ఈ బంద్కు సంబంధించి కూడా మీ అంశం ఏందనేది, దేని గురించి పనిచేస్తున్నారు అనేది కూడా మీకు తెలియజేయాలి, మీకు తెలవాలి. రేపు మీరు కూడా ఇంటికి పోయినప్పుడు మీ అమ్మ నాన్నలు కూడా చెప్పాలి, ప్రధానంగా ఈ విషయం పైన బంద్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ బంద్కి సంపూర్ణంగా మేము కూడా బంద్ మద్దతు ఇచ్చినాం అనేది కూడా మీరు చెప్పాలి. అందరూ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా? ఢిల్లీలో ఏం జరుగుతుందో మీ అందరికీ ఐడియా ఉంది కదా, ఉన్నదా? మాట్లాడండి. జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుంది? క్యా హో రहा वहाँ पे हमला हो रहा है, किसके ऊपर? स्टूडेंट के ऊपर. ఎవరి మీద దాడి జరుగుతుంది అక్కడ? స్టూడెంట్స్. వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీలలో బీజేపీ పార్టీకి విద్యార్థులు ఏమన్నా నాకు మంత్రి పదవి కావాలా, లేకపోతే ప్రధానమంత్రి పదవి కావాలా, లేకపోతే ఇంకేదైనా మినిస్ట్రీ కావాలని అడుగుతున్నారా? వాళ్ళు అడగట్లే కదా, రాజకీయాలు వాటా అడగట్లే. వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు? వాళ్ళు కోల్పోయినటువంటి సమయాన్ని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే కూడా ఒక 1 year నుంచి 2 yearగా కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి టైం స్పెండ్ చేసి వేస్టా అని అనిపిస్తుందా? సో అట్లా అనిపిస్తుంది. దే ఆర్ కంపేర్డ్ టు ద సూసైడ్. అంటే వాళ్ళు చనిపోవడానికి చనిపోవాలని నిర్ణయించుకొని సూసైడ్ చేసుకున్నారు. సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ప్రాపర్గా ఆయన వర్క్ అనేది యూటిలైజ్ చేయట్లేదు. ఆయన ప్రాపర్గా తన యొక్క ఏదైతే విద్యాశాఖ మంత్రి నెగ్లిజెన్సీ వల్ల పేపర్ లీకేజ్ జరగడం వల్ల ఏమైంది, అంతిమంగా మనం వాళ్ళ కళలు ఖతమైపోయినాయి. సో అందుకనే ఈ జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ అనే ఒక సైంటిస్ట్ ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్కి ఆయన సపోర్ట్ చేస్తూ నా వంతుగా విద్యార్థులకు నేను అండగా ఉంటా, విద్యార్థులకు నేను సపోర్ట్గా నిలబడతా అని చెప్పేసి తను ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, హంగర్ స్ట్రైక్ దిగిండు. దాదాపు ఒక 22 days నుంచి 25 days వరకు. అట్లాంటి దాన్ని కూడా అంటే శాంతియుతంగా ఆయన ఎవరి మీద దాడి చేసిండా, ఎవరి మీద కొట్టిండా, ఎవరినన్నా దుర్భాషలు ఆడిండా, అట్లీస్ట్ ఆడలే. ఒక శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్యంలో తన యొక్క హక్కును వినియోగించుకుంటూ హంగర్ స్ట్రైక్ చేస్తే తనను కూడా కొడుతూ, బీభత్సంగా కొడుతూ, లాక్కెళ్తూ తనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ దేశంలో బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం ఇస్తున్నటువంటి వాళ్ళు మరి అనే ఉద్దేశంతో వాళ్ళకు సపోర్ట్గా మనం కూడా మన వాయిస్ ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ యొక్క బంద్ను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. ఈ బంద్లో కేవలం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు బంద్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ నీట్ లీకేజ్కి ఎవరైతే బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనను రాజీనామా చేయాలి. భవిష్యత్తులో నీట్ లీకేజీలు జరగకుండా గట్టిగా
చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంద్ కొనసాగుతుంది. ఈ బంద్కు కూడా మీరు కూడా సహకరించండి. వీలుంటే మీకు దూర ప్రాంతాలు పోయే వాళ్ళు ఉంటే మా యొక్క ఈ ర్యాలీలో ఇంకొక కాలేజీకి వెళ్తాం. విద్యార్థులు జంతర్ మంతర్ చేస్తున్నటువంటి విద్యార్థులకు మీ వంతు సపోర్ట్గా నిలబడండి అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ బంద్ మాత్రం ప్రధానంగా ఈ లీకేజ్కి సంబంధించి బంద్ కొనసాగుతాం. థ్యాంక్ యూ. దగ్గర గ్రూప్ 1 దగ్గర నుంచి పరీక్ష పత్రాలు ఈరోజు లీక్ అవుతున్నా కూడా అంటే డబ్బులు ఉన్నోడు ఇప్పుడు మీరందరూ ప్రభుత్వ ఖాళీలలో చదువుకుంటున్నారు. మీరు బాగా కష్టపడి మీరు ఎగ్జామ్ రాసిన దానికి వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ని ₹1,00,000 ₹2,00,000 కొనుక్కొని ఎగ్జామ్ రాసారనుకో ఎవరికి జాబులు వస్తాయి? డబ్బులు పెట్టి కొనుక్కున్నోడికే జాబ్ వస్తుంది. కష్టపడి చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఈ విధంగా ఇంత ఘోరంగా చదువుకున్న విద్యార్థులు, కష్టపడుతున్న విద్యార్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ క్వశ్చన్ పేపర్ని ఈరోజు లీక్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పేపరు 50 లక్షలకు అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పేద మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఏమవ్వాలా? చదువుకొని కష్టపడుకుంటూ అంతే ఇంట్లో ఉండాలా? కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే కేవలం నీటికి సంబంధించిందే ఈ 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు పేపర్ లీక్ అయింది. 4 సార్లు. అంటే డాక్టర్లు ఈ దేశానికి వైద్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అందరికీ తెలుసు. అటువంటి వైద్య వృత్తిలోనే ఈ రకంగా స్కామ్ జరిగితే రేపటి నాడు వాళ్ళు చదువు లేకుండా పేపర్ కొని ఎగ్జామ్ రాసి వాళ్ళు డాక్టర్గా అయితే ట్రీట్మెంట్ ఏ రకంగా ఇస్తారు? వాళ్ళు ఆడ క్వశ్చన్ పేపర్ కొనుక్కున్నారు కాబట్టి రేపటి నాడు డాక్టర్లు అయ్యారనుకో ఇంకా లక్షలు వసూలు చేస్తారు. ఈ రకంగా మొత్తం దేశంలో విద్యార్థులు ఈ వ్యవస్థ మీద నమ్మకం అనేది ఉండట్లేదు. ఈ వ్యవస్థ మీద అది ఎంత చదువుకున్నా మాకు ఉద్యోగాలు రావు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్